వెల్కమ్ టు ఇందారప్ శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ముఖ్యంగా ఈ జూన్లో వేసే కూరగాయల గురించి డిస్కస్ చేద్దాం. సో ఇంతకుముందు నేను ఏప్రిల్ మేలో వేసే కూరగాయల గురించి కూడా వీడియోలు చేయడం జరిగింది. చాలా రైతులు చాలా వరకు చూసి ఏ కూరగాయలు వేస్తే బెటర్ సార్ అని చెప్పి కామెంట్లో కూడా అడగడం జరిగింది. మంచి రెస్పాన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా అడుగుతున్నారు ఇప్పుడు ఎవరైనా వేసుకోలేని వాళ్ళు కూరగాయలు కూరగాయలు జూన్లో వేసుకుంటే మనకు బెటర్ ఉంటుంది సార్ అని. సో ముఖ్యంగా ఈ జూన్లో మీరు వేసుకునే కూరగాయలు ఒక 7 నుండి 8, 9 రకాల కూరగాయలు చెప్తా. సో ఇందులో కంపల్సరీగా ఒక 2 నుండి 3 రకాల కూరగాయలకు నెక్స్ట్ వచ్చే ఆగస్టులో, జూలై లాస్ట్ ఆగస్టులో మంచి రేటు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ 2-3 రకాల కూరగాయలు మంచి రేటు ఉండేటివి కూడా ఈ లాస్ట్లో చెప్తా. లాస్ట్ వరకు చూడండి. సో అంటే నాకు తెలిసినంతవరకు నేను చూసి నేను అబ్జర్వ్ చేసి కొంత లాస్ట్ ఇయర్ నుంచి మార్కెట్ను కొంత స్టడీ అవగాహన చేసుకొని ఏ కూరగాయలు అయితే మంచి రేటు ఉండే అవకాశం ఉంటుందో ఆ 2 రకాల కూరగాయలు నుంచి చెప్తా. బట్ ఆ కూరగాయలు రేటు ఉంటుందని చెప్పి నేను వేయమన్నా అని చెప్పి మీరు వేయడము కాదు. బట్ నాకు ఐడియా నా యొక్క నాలెడ్జ్లో వచ్చింది, ఆ విధంగా నేను రేట్ చెప్తా. అవి మీరు వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు, మీ ఇష్టం. మీరు పూర్తి అవగాహన చేసుకొని అర్థం చేసుకొని వీడియో చూసి పూర్తిగా మీ యొక్క స్వంత నిర్ణయంతో మీరు వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో బట్ నా యొక్క అభిప్రాయం మాత్రం లాస్ట్ వీడియోలో 1-2 కూరగాయల గురించి చెప్పడం జరుగుతుంది. చూడండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే మీకు ఎటువంటి వీడియోలు కావాలి కింద కంపల్సరీ కామెంట్లు అడగండి, లైక్ చేయండి, షేర్, వాట్సాప్ చేయండి. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సో కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి. నేను చాలా వరకు ఫీల్డ్ తిరుగుతున్నా, రైతులను కలుస్తున్నా. బట్ ఈ మధ్యలో నేను ఫార్మింగ్ చేసిన తర్వాత తిరగడం అవుతలేదు, కొంత ఇబ్బంది అవుతుంది, టైం దొరుకుతలేదు. కాబట్టి కంపల్సరీగా నేను ప్రతి ఒక్క రైతు దగ్గరికి వెళ్ళి కంపల్సరీగా వారి యొక్క ఎక్స్పీరియన్స్ని కూడా తీసుకోవడానికి మన ఛానల్లో ప్రయత్నం చేస్తా. అవి కూడా మీకు వీడియోస్ కావాలంటే ఏ పంటల గురించి కావాలి ఏందని కంపల్సరీ కింద కామెంట్లు అడగండి. 90% మ్యాక్సిమం నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు నాకు ఫీల్డ్లో వీలైనంత వరకు ఒక్కొక్క పంట గురించి కానీ ఇటువంటి ఏ పంటలు వేసుకుంటే బెటర్ అని నేను రైతులతో మాట్లాడిన విషయాలు కానీ నాకున్న అవగాహన ఇవన్నిటితో మీకు ఈ వీడియోలు చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ జూన్లో మనం వీడియోలకు వెళ్ళినట్లయితే జూన్లో వేసే కూరగాయలలో మనకు ఫస్ట్ వేసుకునే కూరగాయలు తక్కువ పెట్టుబడి, మినిమం ఆదాయం అనేది, అంటే పెట్టుబడి అనేది 99% పెట్టుబడి పోకుండా మనకు మినిమం ఆదాయం కంపల్సరీగా వచ్చే పంట ఫస్ట్ పంట కాలీఫ్లవర్. చాలా వీడియోలో చెప్తున్నా ఫూల్ గోబీ అని కూడా అంటారు. కాలీఫ్లవర్ ఇప్పుడు వేసుకోవచ్చు. మీకు 1 ఎకరాన 50 నుండి 60, మ్యాక్సిమం 70,000 ఖర్చు 1 ఎకరంలో అవుతుంది. బట్ మనకు 2.5 నుండి 3 లక్షలు 30 రూపాయల రేటున మనకు వచ్చే అవకాశం ఉంటుంది. లేదు 15 రూపాయల రేటున 1,30,000 లక్ష రూపాయలు మినిమం ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కాలీఫ్లవర్ అనేది వేసుకోండి. కాలీఫ్లవర్కు సంబంధించిన వీడియో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కాలీఫ్లవర్ ఏ విధంగా చేయాలనేది మన ఛానల్లో వీడియో ఉంది. ఈ వీడియో లాస్ట్లో ఇస్తా, చూడండి. అది చూసి పూర్తి అవగాహన చేసుకొని వేయండి. కాలీఫ్లవర్ మంచి క్రాప్. ఇప్పుడు మీరు ఈ 1522 సింజెంటా వెరైటీ, 6099 సింజెంటా కానీ, ఈ వైట్ వండరు, తర్వాత ఇవి మీరు సకటా కంపెనీది, తర్వాత ఇంకోటి డెనిమో కంపెనీ ఒకటి ఉంది, అవి వేసుకోవచ్చు మీరు. వెల్కమ్ కూడా నంబర్ ఏదో ఉంది, వెల్కమ్ వెరైటీ, అది కూడా బాగుంది, ఇప్పుడు వేసుకోవచ్చు. కానీ ఈ వాతావరణము ఎక్కువ, అంటే మనకు వర్షము, ఒకటేసారి కూలు, ఒకటేసారి ఎండ, వాతావరణ ప్రతికూల పరిస్థితులు వల్ల మంచి తట్టుకునే రకం అంటే మాత్రం మనకు తెలిసినంత వరకు నేను కూడా లాస్ట్ ఇయర్ సమ్మర్లో వేయడం జరిగింది 1522 CFL సింజెంటా వారిది. నెక్స్ట్ వచ్చేసి మనకు కాలీఫ్లవర్ తర్వాత నెక్స్ట్ టమాటా. ఎవరైతే రైతులు టమాటా వేసేవారు, నేను వీడియోలో చెప్పినా అని టమాటా ఏదో వేయడము, రేట్ లేకపోవడము, లాస్ కావడము, వాటిపైన ఫంగిసైడ్ల గురించి వాటి గురించి అవగాహన లేకపోవడం వల్ల ఈ విధంగా నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏదో నేను చెప్పినా వేయకుండా దాని గురించి పూర్తి నాలెడ్జ్ అవగాహన చేసుకొని మాత్రమే వేయండి. కంపల్సరీగా ఇప్పుడు టమాటా కనుక వేసినట్లయితే చాలామంది రైతులు టమాటాకి ఎక్కువ రేట్ ఎప్పుడు ఉంటుందో అప్పుడు అందరు టమాటా వైపు వెళ్తారు, టమాటా వేస్తారు. ఒక ఇన్స్పిరేషన్, ఒక ఉత్సాహం అనేది వస్తుంది రైతుల్లో టమాటా వేయాలని. అయితే ఎప్పుడైతే రేటు డౌన్ ఉంటుందో, రేటు తక్కువ ఉంటుందో అప్పుడు ఎవరు అసలు టమాటా అనేది వేయడం జరుగుతుంది. కాబట్టి గత 5-6 నెలల నుండి రేట్ అనేది డౌన్లో నడుస్తున్నది. ఇప్పుడు మాత్రం గత లాస్ట్ మంత్ నుండి ఇప్పటి వరకు కూడా టమాటా ఎవ్వరు కూడా నాకు తెలిసినంత వరకు, వేరే ఉంటే ఉండవచ్చు, బట్ నా గురించి అంటే నా అవగాహన గురించి చెప్తున్నా, నా పర్సనల్ అభిప్రాయం మాత్రము ఎక్కడ టమాటా చాలా తక్కువ మంది రైతులు వేస్తున్నారు. మనం నర్సరీలో తెలుసుకోవడం, మార్కెట్లో తెలుసుకోవడం, రైతులతో మాట్లాడడం వల్ల. కాబట్టి ఇప్పుడు కనుక మీరు ఈ మంత్లో కానీ నెక్స్ట్ జూలై 10-15 లోపైన మీరు టమాటా వేసుకున్నట్టయితే కంపల్సరీగా మీకు 100 రూపాయల కిలో, 80 రూపాయల కిలో, 200, పెద్ద ఏదో లక్షల కోట్ల లాభం కాదు కానీ మినిమం 20 నుండి 25 రూపాయల రేటు కంపల్సరీగా ఉండే అవకాశం ఉంటుంది. టమాటా అనేది మీరు వేసుకోవచ్చు. బట్ టమాటా వేసే రైతులు గ్రాఫ్టింగ్ టమాటా వేయండి. కొంత ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు. మనం టమాటా అంటేనే ఖర్చు, స్టేకింగ్ కంపల్సరీ వేసుకోవాలి. ఇప్పుడు వేసుకునే వాళ్ళు టమాటాకు ఫంగిసైడ్లు, ఇన్సెక్టిసైడ్లు స్ప్రే చేయాలి. తర్వాత అది స్టేకింగ్ చేయడము, మనకు వాటికి సంబంధించిన కట్టెలు కావాలి, తర్వాత వాటికి సుతిలి, దారాలు, వర్కర్సు, ఫంగల్ డిసీజ్ వస్తాయి వర్షాకాలంలో, వాటికి ఇవన్నీ పెట్టుబడులు కంపల్సరీ పెట్టుబడి అనేది ఎక్కువ ఉంటుంది టమాటా. కాబట్టి ఎట్లా పెట్టుబడి పెడుతున్నారు కాబట్టి మొక్క కొంత రేట్ ఎక్కువైనా మీరు టమాటా గ్రాఫ్టింగ్ వేయడానికి
చేయడానికి ప్రయత్నం చేయండి. వెరైటీస్ వచ్చేసి మీరు సింజెంటాలో అయాన్ వేసుకోవచ్చు, సాహో వేసుకోవచ్చు, అభిలాష్ ఒక వెరైటీ ఉంది సెమ్నిస్ కంపెనీలో. బట్ ముఖ్యంగా చాలా మార్కెట్లో మనకు కీపింగ్ క్వాలిటీ కానీ మార్కెట్లో ఈజీగా వెళ్ళేది మంచి వెరైటీ మనకు వర్షాకాలంలో సాహో వేసుకోవచ్చు. సాహో వేసుకోండి వీలైతే. ఇది టమాటా అనేది రెండోది వేసుకోవచ్చు. మూడోది వచ్చేసి మీరు బ్యాక్ సైడ్లో చూస్తున్నది బీర. ఈ బీర కూడా వేసుకోవచ్చు. ఇది కంపల్సరీగా స్టేకింగ్ ఉండాలి. బీర క్రాప్ వేసేటప్పుడు చాలా సెన్సిటివ్ క్రాప్, దీనికి ఫంగల్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. మనకు డౌన్ మిల్డ్యూ, ఫోడర్ మిల్డ్యూ, ఫంగల్ డిసీజు, తర్వాత వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చేసి లీఫ్ మైనర్ అనేది మైట్స్ మనకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా బీర వేసే రైతులు ఎవరైనా కొత్తగా వేయాలనుకుంటే కంపల్సరీ స్టేకింగ్ ఉండాలి. ఆ పంట గురించి పూర్తి అవగాహన ఉండాలి. లేకపోతే వేస్తే మాత్రము ఎప్పుడు ఏ పెస్ట్ ఏ విధంగా అటాక్ అవుతుందో తెలియదు. కాబట్టి కొత్తగా వేసే రైతులు హాఫ్ ఎకర్ కొంత తక్కువ వేయండి. మీ ఆర్థిక స్తోమతను బట్టి, మీకున్న ల్యాండ్ని బట్టి. ఎక్కువ ల్యాండ్ ఉండి ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదంటే 1 ఎకరం వేయండి. అంతేగాని 3 ఎకరాలు 2 ఎకరాలు కొత్తగా వేయకండి. మీ అదృష్టం బాగుండి వాతావరణం సహకరిస్తే మీరు బయటపడతారు, ఇబ్బంది లేదు, వస్తుంది. లేదు వాతావరణంగా మీరు ఎన్ని స్ప్రేలు చేసినా, ఎన్ని మందులు ఎంత అవగాహన ఉన్నా వాతావరణం సహకరించకపోతే ఏ డిసీజ్ ఎప్పుడు వచ్చేది తెలియదు. ఏ మందు కూడా దానికి పనిచేయలేకపోవచ్చు. మీరు పూర్తిగా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తి అవగాహనతో వేయండి. బీర అనేది ఎక్సలెంట్ క్రాపు. బీర కనుక మీరు మంచి దిగుబడి తీసుకొని బాగా చేసుకుంటే మాత్రము వాతావరణం సహకరిస్తే మినిమం 3 లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మీరు వచ్చేసి కాకర కూడా వేసుకోవచ్చు. కొంత లేట్ 60 డేస్ అట్లా క్రాప్ మనకు కటింగ్ అయినా. ఇప్పుడు చాలామంది రైతులు నాకు తెలిసినంత వరకు టమాటా గురించి ఏ విధంగా చెప్పినో బీర గురించి కూడా ఈ తీగజాతి కూరల్లో చాలామంది బీర వేస్తున్నారు. కాకర ఎవరు వేస్తలేరు. మీరు కాకర వేసుకోండి. కాకర వేసుకుంటే బీర కంటే మీకు కొంత సెన్సిటివ్, బీర కంటే సెన్సిటివ్ కాదు, కాకర కొంత తట్టుకుంటుంది. కాబట్టి కాకర వేసుకోండి. మినిమం 30 నుండి 35 రూపాయల రేటు దొరికే అవకాశం ఉంటుంది. ఈ తీగజాతి కూరగాయలు కాకర బీరలో 30 రూపాయల రేటు దొరికినా ఆ రైతుకు 2 నుండి 3 లక్షల ఆదాయం 1 ఎకరాన వచ్చే అవకాశం ఉంటుంది. కంపల్సరీ కాకర వేసుకోండి. మనకు బీరలో వచ్చేసి అయితే ఇప్పుడు నేను వేసింది న్యూలు ఈస్ట్ వెస్ట్ వాళ్ళది వేసుకోవచ్చు. విఎన్ఆర్ ఆర్తి వేసుకోవచ్చు. విఎన్ఆర్లో ఇంకొక వెరైటీ 428 సమ్ వెరైటీ కొత్తగా వచ్చింది, అది కూడా బాగుంది అంటున్నాను. నావీ వేసుకోవచ్చు. తర్వాత ఇంకా అనేక వెరైటీలు ఉన్నాయి, వేసుకోవచ్చు. మీ చుట్టుపక్కల ప్రాంత రైతులను కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళని షాప్లో అడగండి. బట్ కొంత మంచి కంపెనీలు, మంచి స్టాండర్డ్ కంపెనీలు, మంచి వెరైటీలు ఎన్నుకోండి. ఈ న్యూలు వెరైటీ కూడా తొందరగా కటింగ్ అవుతుంది, తొందరగా మనకు వస్తుంది. బట్ వైరస్ అటాక్ కూడా ఉంటుంది. అంటే ఏ వెరైటీకైనా ఉంటుంది. ఇప్పుడు వాతావరణం బాగాలేదు కాబట్టి నా తోటలో చాలా వైరస్ అనేది ఎఫెక్ట్ అయింది. సో మన ఈ ఫీల్డ్ గురించి వైరస్, నేను కొట్టిన స్ప్రేలు, వీటి గురించి పూర్తి వీడియో నేను త్వరలోనే చేస్తా. బీరలో మనకు ఈ వెరైటీస్. కాకరలో కూడా మీకు కొత్తగా విఎన్ఆర్ మానస అనే వెరైటీ వచ్చిందట, అది ఎక్సలెంట్ ఉందని చెప్పిన రైతులు అది వేసుకోండి ఎవరైనా వేసుకుంటే. నెక్స్ట్ సింజెంటాలో ఉంది అస్మిత్ అనే వెరైటీ బాగుంది. సింజెంటాలో విఎన్ఆర్లో 22 ఒకటి ఉంది, అది కూడా బాగానే ఉంటుంది. నెక్స్ట్ మనకు ప్రగతి అనేది కూడా బాగుంది. ఈస్ట్ వెస్ట్ వాళ్ళది అనుకుంటా ప్రగతి. ఈ విధంగా మీరు చూసుకోండి. అంటే కాకరలో కూడా బ్లాక్, గ్రీను, పొడవు, రౌండ్, పొట్టి ఇటువంటి వెరైటీస్, వైట్ మీ మార్కెట్లో తెలుసుకోండి ఏ వెరైటీ పోతుందో, దానికి సంబంధించిన ఆ షేపు, ఆ కలరు, దానికి సంబంధించిన కంపెనీ ఏ కంపెనీలో ఉంది ఆ విధంగా వేసుకోండి. కాకర ఏదో ఒకటి సీడ్ తెచ్చేసి వేస్తే మళ్ళీ మార్కెట్లో ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది మీకు. నెక్స్ట్ మనకు వచ్చేసి వంకాయ కూడా మీరు చాలామంది ఆల్రెడీ చెప్పడం జరిగింది వీడియోలో. వంకాయ వేసుకునే రైతులు గ్రాఫ్టింగ్ వేసుకోండి. మొక్కకు కొంత డబ్బులు ఎక్కువ అయినా మీకు కొంత ఇమ్యూనిటీ, కొంత పీరియడ్ లైఫ్ టైం పెరగడము, ఈల్డింగ్ పెరగడం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రాఫ్టింగ్ వంకాయ వేసుకోండి. వంకాయలు కూడా అనేక రకంగా ఉంటాయి. విఎన్ఆర్లో కీర్తి ఉంటుంది, నితీష్ ఉంటుంది, అంకుర్లో నితీష్, తర్వాత కీర్తి, విఎన్ఆర్లో సిమ్రాన్ ఉంటుంది, వైట్ వంకాయ అంటారు. తర్వాత ఇది లలిత, ఈస్ట్ వెస్ట్ వాళ్ళని అనుకుంటా లలిత వెరైటీ, తర్వాత రౌండ్ మసాలా వంకాయ, అనేక రకాల వెరైటీస్ ఉన్నాయి మార్కెట్లో. కాబట్టి కంపల్సరీగా మీరు ఆ వెరైటీ మార్కెట్లో ఏ కలరు, రౌండ్, పొడవు ఏ కలర్ పోతుంది, వైట్, బ్లాక్, వాటిని చూసుకొని అప్పుడు కంపెనీ ఏంది అనేది తెలుసుకొని మీరు ఆర్డర్ ఇచ్చండి. కంపల్సరీగా ఒక 1 మంత్ గ్రాఫ్టింగ్ వంకాయ వేసుకునే వాళ్ళు ఈరోజు ఆర్డర్ ఇస్తే 1 మంత్ టైం కంపల్సరీగా పడుతుంది. కాబట్టి వంకాయ వేసుకోండి. గ్రాఫ్టింగ్ వంకాయ వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ గ్రాఫ్టింగ్ వంకాయలో మీకు ఎకరాన 2000 మొక్కలు పట్టే అవకాశం ఉంటుంది. మీరు ఈరోజు ఆర్డర్ ఇస్తే 1 మంత్ టైం పడుతుంది గ్రాఫ్టింగ్ వంకాయ వేసుకోవాలంటే. ఈ వంకాయ కూడా మంచి ఇది. బట్ ఈ వంకాయ కానీ బీర కానీ ఏ పంటల గురించి నేను చెప్తున్నా, మీరు ఏదో ఒక పంటకు అట్రాక్ట్ అయ్యి మనకి ఇంత ఆదాయం వస్తుంది, ఇంత డబ్బులు వస్తుంది, ఈ పంట వేస్తా అని చెప్పేసి వేసి ఏదో మామూలుగా మీరు ఉంటే కాదు. కంపల్సరీగా ప్రతి 4-5 రోజుకు కంపల్సరీగా స్ప్రేలు అనేటివి ఉండాలి. వైట్ దోమకు ఉండాలి, మనకు త్రిప్స్కు ఉండాలి, పురుగుకు ఉండాలి, లీఫ్ మైనర్ అటాక్ అవుతుంది, ఈ ఫంగల్ డిసీజ్ అటాక్ అవుతాయి, మనకు ఫ్రూట్ బోరర్ అటాక్ అవుతుంది. ఈ అనేక రకాల డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. వాతావరణాన్ని బట్టి మనకు డిసీజ్ వస్తాయి. కంపల్సరీగా అవగాహన చేసుకొని ప్రతి 4 రోజులు స్ప్రేలు చేసుకుంటా
ప్రాపర్గా చేసుకుంటేనే మీకు మంచి దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. వంకాయ వేసుకోండి. నెక్స్ట్ బెండ వేసుకోవచ్చు. యూనివేజ్ వాళ్ళది బెండ రకం బాగుంది. తర్వాత మనకు దివా అనేది సింజెంటాలో వెరైటీ ఉంటుంది, అది కూడా బెండ బాగుంటుంది. తర్వాత వచ్చేసి మనకు ఈ బెండలో ముఖ్యంగా ఏంటంటే కూలీల ఖర్చు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కూలీలు చూసుకొని వేసుకోండి. ఏ వేసుకున్నా మీకు మీ దాన్ని బట్టి వీలుని బట్టి హాఫ్ ఎకర్ వేసుకోండి. ఒకసారి అనుభవం వస్తుంది మీకు. కంపల్సరీగా పచ్చ దోమ అటాక్ ఎక్కువగా ఉంటుంది. మనకు తెల్లదోమ పచ్చదోమ పెస్ట్ అటాక్ బాగుంటుంది కాబట్టి దానికి సంబంధించిన మందులు కొట్టుకోండి. బెండలో ముఖ్యంగా తెల్లదోమ పచ్చదోమ పేనుబంక వీటి ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీటికి మంచి ఎక్సలెంట్ మందు అంటే మనకు బిఎస్ఎఫ్ కంపెనీ ఎఫికాన్ స్ప్రే చేసుకోండి, మంచి రిజల్ట్ ఉంటుంది బెండలు. ఇది మనకు బెండ. నెక్స్ట్ వచ్చేసి మనకు పచ్చిమిర్చిలో కూడా కలాష్ వాళ్ళది 168 ఉంది. తర్వాత ఆర్హెచ్ఎస్ రవి హైబ్రిడ్ సీడ్ వాళ్ళ జెర్సీ 56 ఉంది. తర్వాత మనకు మొగధీరా ఉంది. నెక్స్ట్ వచ్చేసి డక్కన్ 887 ఉంది. ఈ పచ్చిమిర్చి వెరైటీలో సెమ్నిస్ కంపెనీది కూడా ఒకటి ఉంది. తర్వాత ఈ మనకు పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు విధాలుగా పోవాలి. కొద్దిగా కారం ఎక్కువగా ఉంటుంది, నల్లగా పొట్టిగా ఉంటుంది. మనకు యశస్విని సింజెంటా వాళ్ళది ఇది ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండింటికి పోతే ఇది వేసుకోవచ్చు. ఆర్మూర్ వెరైటీ కూడా వేసుకోవచ్చు, అది కూడా బాగానే ఉంటుంది. ఈ పచ్చిమిర్చి కూడా మీరు కంపల్సరీగా సాగు చేసుకోండి. దీనికి కూడా కూలీలు అవసరం ఉంటుంది కాబట్టి మీరు పెద్ద మొత్తంలో వెళ్ళకుండా హాఫ్ ఎకర్ వేసుకోండి. మినిమం హాఫ్ ఎకర్ వేసుకొని అనుభవం వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళొచ్చు. బట్ పచ్చిమిర్చి కూడా మంచి రేటు ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలామంది రైతులు ఎండుమిర్చి వేస్తలేరు, పచ్చిమిర్చి కూడా చాలా తక్కువ మంది రైతులు వేస్తున్నారు. సో ఇది దీంతో పాటు మీరు ముల్లంగి సాగు చేసుకోవచ్చు. ఇప్పుడు ముల్లంగి వేసుకున్నా మంచి రేటు దొరికే అవకాశం ఉంటుంది. ముల్లంగితో పాటు నెక్స్ట్ లీఫీ అంటే తీగజాతి కూరగాయలలో కీర వేసుకోండి. విఎన్ఆర్ కృషి ఉంటే వేసుకోండి, లేదు అంటే ఈస్ట్ వెస్ట్ వాళ్ళ జబా కానీ ఇంకేదైనా వెరైటీస్ ఉంటే వేసుకోండి. ఈస్ట్ వెస్ట్ వాళ్ళ జబా బాగుంటుంది కానీ వర్షాకాలంలో మనం వేలే కానీ కొందరు నార్త్ సైడ్ వేస్తారు విఎన్ఆర్ కృషి బాగుంటుంది అని చెప్పి ఇది రెండు రకాలు కొంత వేసుకోండి. ఈ కీర కూడా మంచి క్రాపు, కీర కూడా మంచి మీకు ఆదాయం ఒక 2 లక్షల ఆదాయం ఎకరాన వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కీర కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు మన గోర్చిక్కుడు కూడా వేసుకోవచ్చు. గోర్చిక్కుడు కూడా చాలా తక్కువ మంది రైతులు వేస్తారు, ఇప్పుడు మంచి వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చిక్కుడు వేసుకోవచ్చు. బట్ చిక్కుడులో వర్షాలు ఎక్కువైతే మనకు ఇదేంది పేనుబంక వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత పూత డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది. వీటిలో ఏంటంటే కొంత అనుభవం అనేది అవసరము. ఇప్పుడు పేనుబంక ఇటువంటివి వచ్చినప్పుడు పూత రాలినప్పుడు రోగోర్ బాగా పనిచేస్తుంది. తర్వాత పూత రాలకుండా మంచి పూత మందులు ప్లానోఫిక్స్ మైక్రో న్యూట్రియన్స్ ఇవి స్ప్రే చేసుకోవాలి. కొంత కంపల్సరీగా మీరు ఏ క్రాప్ వేసినా ఒక్కొక్క క్రాప్ కొంత డిఫరెంట్ ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా అనుభవం అనేది ఉండాలి. అందుకనే కొత్తగా వేసే వాళ్ళు హాఫ్ ఎకర్ కంటే ఎక్కువ వేయకండి, లేకుంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ కూరగాయలు మీరు జూన్ నెలలో వేసుకోవచ్చు. సో నేను లాస్ట్కి చెప్తాను చెప్పిన కదా, ఇందులో మీకు కంపల్సరీ ఇంకా 45 డేస్ తర్వాత నెక్స్ట్ మంత్లో జూలైలో లాస్ట్ నుంచి ఆగస్టు వరకు సెప్టెంబర్ వరకు కూడా మీకు అక్టోబర్ వరకు కూడా మీకు మంచి రేటు మినిమం రేటు అనేది దొరికే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఒకటి టమాటాకు మంచి రేటు దొరికే అవకాశం ఉంటుంది, 20 నుండి 25 రూపాయలు మినిమము నేను చెప్పేది. నెక్స్ట్ రెండోది వచ్చేసి పచ్చిమిర్చికి కూడా మినిమం 40 రూపాయలు 30 నుండి 40 రూపాయలు పచ్చిమిర్చి కూడా దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా వేసుకోవాలనుకుంటే పచ్చిమిర్చి టమాటా వేసుకోండి. బట్ టమాటా వేస్తే స్టేకింగ్ అనేది కంపల్సరీ, వాటిపైన వచ్చే డిసీజ్ గురించి పూర్తి అవగాహన చేసుకోవాలి. గ్రాఫ్టింగ్ టమాటా వేయండి. ఈ 2 క్రాప్స్ మాత్రము కంపల్సరీగా మీకు రేట్ ఉండే అవకాశం ఉంటుంది. థర్డ్ వచ్చేసి కాకర ఎవరు వేస్తలేరు కాబట్టి కాకరకు కూడా కొంత రేట్ ఉండే అవకాశం ఉంటుంది. ఇది నేను కొంతవరకు నా అవగాహన ఐడియాతో చెప్పడం జరుగుతుంది. ఇది కరెక్ట్ కావచ్చు, రేట్ ఉండకపోవచ్చు, ఏదైనా కావచ్చు. బట్ నా యొక్క ఆలోచన అంటే నా యొక్క సజెషన్ మీకు చెప్పేది ఈ 2-3 క్రాప్స్కు రేట్ ఉంటుంది. చాలామంది ఇవి వేస్తలేరు కాబట్టి ఇది మనకు ఈ వీడియోలో జూన్లో వేసే కూరగాయలు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో అడగండి, కంపల్సరీగా మీకు ఇస్తాను. నెక్స్ట్ మనకు వీడియోలో వర్షాకాలంలో మీరు కూరగాయలు వేసినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రైతులు ఎటువంటి పొరపాట్లు చేస్తారు అనేది వీడియోలో డిస్కస్ చేస్తా. ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది, బట్ ఇంకో వీడియో కూడా చేస్తా స్పెషల్గా. ఆ వీడియో కూడా చాలా తక్కువ మంది చూసిండ్రు. మీరు డిసీజెస్ గురించి జాగ్రత్తల గురించి తీసుకునే వీటి గురించి చేస్తే వీడియోలు చాలా తక్కువ చూస్తారు. అదే ఎకరాన 3 లక్షలు, ఈ పంట 5 లక్షలు, ఇందులో ఇంత దిగుబడి ఇంత ఆదాయం అంటే చాలామంది చూడడం జరుగుతుంది. మరి దానికి కారణం ఏందో నాకైతే అర్థం అవుతలేదు. ఎందుకంటే మీకు అంత ఆదాయం రావాలి, ఈ పంట వేయాలనుకుంటే దానికి సంబంధించిన వివరాలు కూడా తెలుసుకోవాలి కదా, తెలుసుకుంది అంత ఆదాయం రాదు కదా. అది ఏంది అనేది మీకు ఎవరికైనా తెలుసుంటే కింద కామెంట్ పెట్టండి. ఎందుకు అటువంటి వీడియోలు చూడరు రైతులు, ఇటువంటి ఎందుకు చూస్తారు అంటే ఇటువంటి అంటే ఆదాయం వచ్చింది, దిగుబడి ఇంత లాభం వచ్చింది అనేది చూస్తారు, అవే ఎక్కువ. ఎవరంటే కింద కామెంట్ పెట్టండి. సో ఈ వీడియో చూసిన రైతు సోదరులందరికీ ధన్యవాదాలు.